హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా టేస్టీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. అదే కేరళ స్టైల్ ఇడియప్పం. అలాగే ఇందులోకి మంచి టేస్టీ కేరళ స్టైల్ చికెన్ కర్రీ చూపిస్తాను. ఇడియప్పం చికెన్ కర్రీ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ ఇడియప్పం మనం ఇడ్లీ ఎలా చేస్తామో అలానే ఉంటుంది. ఇడియప్పం కోసం ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ ఇడియప్పం చూడడానికి నూడిల్స్ లా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఇడియప్పం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం చికెన్ కర్రీ కోసం ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని, ఒక బిర్యానీ ఆకు వేసి, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకో 1/2 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న 1 టమాటా ముక్కల్ని వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే 1/2 కేజీ చికెన్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఇలా క్లీన్ చేసేసుకొని వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా ఇలా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇంకో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో మీకు ఎంత వాటర్ కావాలో, మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అంత వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ తీసుకొని వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్లో ఉన్న ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ కర్రీ టేస్టీగా వస్తుంది. అంతేనండి, మన ఇడియప్పం సైడ్ డిష్ చికెన్ మసాలా రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ అనేది ఇలా ఉండాలి. అప్పుడే మనం ఇడియప్పంలో చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇడియప్పం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడియప్పం కోసం 1 కప్పు దాకా బియ్య పిండి తీసుకోవాలి. ఈ బియ్య పిండిలో 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని 1 కప్పుకు 1/2 కప్పు దాకా వాటర్ని ఇలా బాయిల్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి చేత్తో పిండి అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఒత్తుకోవాలి. మనం జొన్న పిండిని ఎలా వేడి నీళ్ళతో కలుపుకుంటామో అలానే సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. మనం జంతికలు చేసుకునే బిళ్ళలో పెద్ద హోల్స్ ఉన్న బిళ్ళ కాకుండా చిన్న మనం కారపూస చేసుకున్నాం కదా, ఆ బిళ్ళను తీసుకొని జంతికల మేకర్లో ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండి అనేది జంతికల మేకర్కి అంటకుండా ఆయిల్ అప్లై చేసుకొని మనం పిండిని కొద్దిగా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని జంతికల మేకర్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకుని ఇడ్లీ ప్లేట్లను తీసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ముందుగా కొద్దిగా కొబ్బరి పొడిని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం జంతికల మేకర్తో ఇలా ఇడియప్పంని ఒత్తుకోవాలి. మళ్ళీ పైన కొద్దిగా కొబ్బరి పొడిని ఇలా వేసేసుకోవాలి. కేరళ వాళ్ళు ఏ రెసిపీస్ చేసుకున్నా అందులో కంపల్సరీ కొబ్బరి పొడి అలాగే కొబ్బరి నూనె వేసుకొని చేసుకుంటారు. అంత హెల్దీగా తింటారన్నమాట వాళ్ళు. మీకు ఎన్ని ఇడియప్పం కావాలంటే అన్ని ఇడియప్పం ఇలా ఇడ్లీ ప్లేట్స్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ఇడ్లీ ఎంతసేపు ఉడికించుకుంటామో ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ఇడియప్పాన్ని ఇలా కుక్ చేసేసుకోవాలి. అంతేనండి, కేరళ స్పెషల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇడియప్పం రెసిపీ రెడీ అయిపోయింది. ఈ ఇడియప్పంలోకి వెజ్ కుర్మా అలాగే చికెన్ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు దోశ, ఇడ్లీ,
పెసరట్టు అలా కాకుండా ఒక 10 నిమిషాల్లో అప్పటికప్పుడే చేసుకుని ఈ ఇడియప్పం రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసినా చాలా చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ. ఈ ఇడియప్పం చికెన్ కర్రీ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు ఇలాంటి కేరళ స్పెషల్ హెల్తీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.